నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బుట్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 175వ జయంతి ఉత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ పూర్ణూరి గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్రానికి ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ షర్మిల. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో జనరల్గా ఎవరు మీటింగ్ పోతే వాళ్ళ మీటింగ్లో వాళ్ళకి ఏదన్నా ప్రశంసలు కురిపిస్తారు, వరాలు కురిపిస్తారు. ఆ వర్గానికి సంబంధించినటువంటి చాలామంది రాష్ట్రంలో లక్షలాది మంది వృత్తి కులాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్ని వరాలు వస్తాయి అనుకున్నారు. కానీ గాడపోయినా కూడా మళ్ళీ ఆయన ఏంటంటే ఆవుతుడ కథ మాదిరిగానే ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి మీద మాట్లాడడమే, పచ్చి అబద్ధాలు మాట్లాడడమే. కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా కొన్ని మంచి మాటలు మాట్లాడితే బాగుండే, ఆయన గురించి మాట్లాడితే బాగుండే. సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ నిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపినేమో. ఏ సంఘటన జరిగినా దానికి కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావా అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది నా నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రాలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు ఎక్కడైనా? 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో, బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 375వ జయంతి ఉత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అధ్యక్షులు, మిత్రులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, కార్యక్రమంలో నాతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు
మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు, మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని రాష్ట్ర వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు డాక్టర్ పోనూరు గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పంపించేటువంటి ప్రయత్నం ఇప్పటికే 1136 మందిని డైరెక్ట్గా పంపించేటివి కూడా జరిగింది. అంటే కార్మికుల యొక్క శ్రేయోభిలాషిగా ఉండవలసినటువంటిది, కార్మికుల్ని పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం లాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో సందేహం లేదు అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత మాది, ఇప్పటి వరకు కూడా జగన్ గారి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది అనేటువంటిది నమ్మబలికారు. అదే సందర్భంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడితే గనక వాళ్ళ కూటమి కనుక ఓటు వేసినట్లయితే దీన్ని ప్రైవేటీకరణ చేసి తీరుతారనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పున్నారు. అయినప్పటికీ కూడా కూటమికి అధికారం ఇవ్వటం, ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో గెలవటం అనేది జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ 32 విభాగాల్లో ప్రైవేటైజ్ చేయడానికి స్పష్టంగా కనబడుతున్న నా దగ్గరున్న ఇవన్నీ 32 ఆర్డర్లు 9/9/2025 నాటికల్లా వీటందరినీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయంలో భాగం ఇది. మరి అటువంటప్పుడు ఈ 32 విభాగాల్లో ప్రైవేటైజ్ చేయడానికి గాను మీరు తీసుకునేటువంటి దానిలో ఎన్నికలప్పుడు మీరేం చెప్పారు? ఆ చెప్పినటువంటి పక్కన పెట్టారు. డైరెక్ట్గా ప్రజానీకానికి పైన ఉరితాడు బిగించడానికి, అంటే విశాఖ ఉక్కుకి ఉరితాడు బిగించడానికి మీరు ప్రయత్నం చేశారు. 32 మంది ప్రాణాలు బలిగొని వందలాది మంది క్షతగాత్రులయ్యి ఉంటే 32 జీవోలు ఇవాళ తీసుకురొచ్చి అవన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయటం ఎంతవరకు సబబు అనేటువంటి కూడా చెప్తున్నాం. మీకు మద్దతు ఇచ్చారే ప్రజానీకం, మీకు అండగా నిలబడారే ప్రజానీకం, ఎమ్మెల్యేలను ఇచ్చారే ప్రజానీకం, ఎంపీలను ఇచ్చారే ప్రజానీకం. ఆ ప్రజానీకానికి సంబంధించినటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ప్రశ్నించరా? చంద్రబాబు నాయుడు, మీరు పవన్ కళ్యాణ్, మీరు ఎందుకు ప్రశ్నించట్లా? బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మీరు చెప్తానన్నారు.
కానీ ఎక్కడ ఎందుకని మీరు చేయలేకపోతున్నారు అనేటువంటి చెప్తున్నాం. అడుగు పడితే ఢిల్లీ బయలుదేరతాడు చంద్రబాబు నాయుడు గారు, అడుగు తీస్తే మళ్ళా విజయవాడలో ఉంటాడు, విజయవాడ నుంచి మరలా ఢిల్లీ వెళ్ళేటువంటి పద్ధతులు వాళ్ళకి ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా తెలియదు. రేపు 20వ తారీఖున కూడా మళ్ళా బయలుదేరుతున్నాడు. కానీ ఒక్కసారైనా కానీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారంటే ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది కూడా కనబడుతోంది. కానీ ఒకటే చెప్తున్నాం, దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రైవేటైజ్ చేద్దామనేటువంటి మాటను కూడా తీసుకురాకుండా ఆపగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అని వ్యాఖ్యానించిన ఆమె విశాఖ స్టీల్ ను ఉద్ధరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల కేంద్రం ప్రైవేటీకరణ కుట్రను తీవ్రంగా ఎండగట్టారు. ఉద్ధరించడం అంతా బూటకం, ప్రైవేటీకరణ లేదంటున్న ప్లాంట్ లో 44 ఈఓఐలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణం. ఇది ప్లాంట్ ను చంపే కుట్రలో భాగమే అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇటీవల 5,000 మంది కార్మికులు తొలగింపు విషయంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,000 మంది కార్మికులను ఎందుకు తొలగించారో, ఆ పనులను ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని ప్రశ్నించారు. వైభవం అంటూ ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దుర్మార్గపు చర్యకు ఇది నిదర్శనమని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేతగానితనానికి అద్దం పడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దర్శకత్వంలో ప్లాంట్ ను దశల వారీగా నాశనం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ దోస్తుల చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూస్తున్నారని, దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్లాంట్ లో ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఆహ్వానించాలని ఆమె తీవ్రంగా ఖండించారు. తాజాగా ఇచ్చిన 44 ఈఓఐలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తొలగించిన 5,000 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వెనక్కి తీసుకునే విషయంలో స్టీల్ ప్లాంట్ల కార్మికుల పక్షాన కాంగ్రెస్ మరో దశ పోరాటానికి సిద్ధమవుతుందని ఆమె హెచ్చరించారు. నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే రాష్ట్ర అటవీ, పర్యావరణ అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాష్ అన్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా క్రిస్టియన్ కాలనీలో యేసు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పన్ను పంపిణీ చేశారు. సికేఎం కాలేజీ జంక్షన్ లో వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పంచిపెట్టారు. కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గార్డెన్స్ లోతట్టు ప్రాంతాల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి కొండా సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని మీసాల ప్రకాష్ అన్నారు. శివకోటి అనిత దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి బీఆర్ఐ కోరుకున్నాం. వేరే నాయకులు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహేశ్వరి గార్డెన్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో సురేఖ మేడం గారి బర్త్డే వేడుకలు భారీ కేక్ కట్ చేసి 11 రకాల వస్తువులతో నిత్యావసర సరుకులు ఉన్న వరదల్లో చిక్కున్న బాధితులకు అందరికీ కూడా 700 మందికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్లమ్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో కడుపు బీదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారు కొండా సురేఖ మేడం బర్త్డే రోజు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున వాళ్ళ పంపిణీ చేయడం. వాస్తవంగా చెప్పాలంటే కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో కూడా ఇట్లా ఎక్కడ జరగలేదు. ఇక్కడ గోపాల్ నవీన్ రాజ్ గారి గతంలో కూడా పోయిన సంవత్సరం కొండా సురేఖ మేడం బర్త్డే కూడా ఆ రోజు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వరంగల్ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా మంచి ఉద్దేశంతో నిన్ను నూరేళ్లు జీవించాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని ఉద్దేశంతో గోపాల్ నవీన్ రాజ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో పరికాల నియోజకవర్గంలో ఇలా అన్నదాన కార్యక్రమాలు ఇలా అందులో పాఠశాలలో కూడా ఇలా మదర్ తెరిసే ఆశ్రమంలో కూడా ఇలా అనేక ప్రాంతాలలో కూడా పరికాల నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇలా మరి జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా గోపాల్ నవీన్ రాజ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరు చేయని పని సహజమైన పని చేయడం, పెద్ద ఎత్తున మరి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం ఇలా సంతోషకరమైన విషయం. వారు కూడా హైదరాబాద్ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు మా మేడం కొండా సురేఖ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంలో ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని మా తూర్పు ప్రజల అభిమానుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గద్వాలపట్నంలో రోడ్లకు గ్రహణం పట్టిందని గత 10 ఏళ్లు దాటినా ఒక్క రోడ్డు కూడా వేలేని దుస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పట్టణ అధ్యక్షురాలు పట్టణంలో ప్రధాన కూడలలో వర్షపు నీరు నిలిచి చెరువులు తలపిస్తున్నాయి. వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే గాని అధికారులు కానీ స్పందించకపోగా వాటికి తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేకపోవడం దారుణమంటూ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విమర్శించారు. ఇక్కడున్న రోడ్ల దుస్థితిపై అధికార పార్టీ నాయకులు అని తిరుగుతున్న ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వంకు ఇక్కడున్న సమస్యలపై నివేదిక ఇవ్వకపోవడం చూస్తుంటే మాకు అధికారం తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదన్నట్టు మీ తీరు కనిపిస్తుంది అంటూ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, శ్యామ్, తెలుగు రమేష్, కృష్ణావేణి, డబ్ల్యూటీ నరసింహ, శంకర్ అండ్ అంబేద్కర్ నగర్, గంజిపేట తిమ్మన్న, పాండురెడ్డి, మోహన్ రెడ్డి, సాయి, పవన్, వాసు నాయుడు, గంజి అంజి, ముల్కల్పల్లి నరసింహులు మొదలగు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో అంబేద్కర్ చౌక్ అలాగే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్డు అంబేద్కర్ చౌక్ కానివ్వండి, కృష్ణవేణి చౌక్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటారు, బయట వస్తుంటారు, ఎంతోమంది కింద పడడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్, ఇంకా మన రామ్నగర్ రామాలయం అనేది చాలా అధ్వానంగా ఉంది రోడ్డు. ఇలా చెప్పుకుంటూ పోతే గద్వాల పట్టణంలో ఎక్కడ చూసుకో రోడ్లు అంతా గుంతలమయమై రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల దాటిపోయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ గద్వాల పట్టణంలో ఒక్క రోడ్డు ఒక తట్ట మట్టి వేసి రోడ్డు వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వాలు. గతంలో టీకారణమ్మ గారు అధికారంలో ఉన్నప్పుడు గద్వాల పట్టణం ఎంతో సుందరంగా ఎంతో మంచిగా రోడ్లు ఉండేవి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇప్పుడు కానీ 2 ప్రభుత్వాలు మారినా కూడా ఈ గద్వాల పట్టణానికి ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మన్ను వేయడం జరగలేదు. ఈ గద్వాల పట్టణమే
గద్వాల పట్టణం కాదు, గద్వాల జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. గద్వాల పట్టణమే ఈ విధంగా ఉంటే మళ్ళీ జిల్లా వారీగా మండలాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ కొత్తపల్లి కావచ్చు కానివ్వండి, ఇక్కడ శనిగొండపల్లి కానీ, ఇక్కడ జాంపల్లి రోడ్డు కానీ, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. జాంపల్లి రోడ్లో కూడా ఇంతకుముందు కూడా కింద పడి యాక్సిడెంట్లు కావడం జరిగింది. నరూరు రోడ్డు కానివ్వండి, ఇంకా అన్ని రోడ్లు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మనం ఎక్కడైతే వెళ్తుంటామో మండలాలకి, ఏ మండలాలకు వెళ్తున్నామో ఆ రోడ్లు అయితే చాలా ప్రాణంగా ఉన్నాయి. ఇక రింగ్ రోడ్డు పూర్తి చేయాలి. రింగ్ రోడ్డు పూర్తి చేయకపోతే ఇక్కడ టౌన్లో పెద్ద పెద్ద వెహికల్స్, కంకర వెహికల్స్ కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, పెద్ద పెద్ద లారీలు కానివ్వండి, ఈ టౌన్లో తిరగడం వలన ఈ రోడ్లకి బరువు అయిపోయి రోడ్లు ఎక్కడక్కడ ఇదైపోతున్నాయి. ఆ రింగ్ రోడ్డు వెంబడే పూర్తి చేసి ఆ పెద్ద వెహికల్స్ అనేది రూట్ మళ్ళించి రింగ్ రోడ్డు ద్వారా పంపించాల్సిందిగా అధికారులను కానివ్వండి, ఆర్ఎంబి వాళ్ళని కానీ కోరుతున్నాను. అలాగే ఇదే దుస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే మా బీజేపీ పార్టీ తరఫున ఇంకా పెద్ద ఈ రోడ్ల మీద పెద్ద ధర్నా చేస్తామని. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి 175వ జయంతి ఉత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ పూర్వూరి గౌతమ్ రెడ్డి ప్రెస్ మీట్. కేంద్రానికి ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ షర్మిల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.